నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీడిన కర్కస తండ్రి పెళ్లిరాజు మిస్టరీ. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన రామచంద్రపురం పోలీసులు. చదును చేసిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కమిషనర్ కు ముస్లిం పార్టీ వినతి. కలిగిరి మండలంలో ప్రతి గ్రామానికి ఇంటి వద్దకే వైద్యం అనే పేరుతో 104 గ్రామ సేవ. 104 గ్రామ సేవలకు హాజరు కాని మెడికల్ అధికారి. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పెళ్లిరాజు గృహ ప్రకరణాలు వాయిదాలు పై ఇచ్చే వ్యాపారం చేసేవాడు. దీని నిమిత్తం పలువురి వద్ద రుణాలు కూడా తీసుకున్నాడు. రుణాలు అధికం కావడంతో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి భార్యతో సంప్రదించగా ఆమె అంగీకరించలేదు. పిల్లల్ని ఇద్దరిని చంపేసి తాను ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న పెళ్లిరాజు రామచంద్రపురం భాష్యం స్కూల్ వద్దకు వెళ్లి కుమార్తె కారుణ్య, కుమారుడు రామ సందీప్లను స్కూటీ పై ఎక్కించుకుని బయలుదేరాడు. రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గణపతి నగర్ లాకుల వద్దకు చేరుకుని ఇద్దరు పిల్లల్ని కాలువలో నెట్టేసి స్కూటీతో పరారయ్యాడు. దీంతో కుమార్తె కారుణ్య మృతి చెందగా కుమారుడు రామ సందీప్ ఈత కొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. పెళ్లిరాజు ఆచూకీ కోసం గత 3 రోజులుగా అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లిరాజుకు సంబంధించిన స్కూటీ ఎదురులంక యానం బాలయోగి వారధి వద్ద లభ్యమైంది. రామచంద్రపురం పోలీసులు ఇక్కడకు చేరుకుని 4 బృందాలుగా ఏర్పాటు చేసి రాజు మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. యానంలో ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోలేక పెళ్లిరాజు రాజనగరం మండలం రాధయ్యపాలెం గ్రామంలోనే బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వారికి తెలిపాడు. బంధువుల సూచనల మేరకు మండపేట రూరల్ పోలీసులకు లొంగిపోయాడు. పెళ్లిరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నమస్కారం అండి. మొన్న మార్చి 17వ తారీఖు రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పెళ్లిరాజు అనే అతను తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని భాష్యం స్కూల్లో రామచంద్రపురం టౌన్లో చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం 1 గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి. తన ఇద్దరు పిల్లల్ని, కొడుకు పేరు రామ్ సందీప్ 10 ఏళ్ళు, కూతురు పేరు కారుణ్యశ్రీ 7 ఏళ్ళు. వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తన పరారీలోకి వెళ్ళడం జరిగింది. అందులో కూతురు కారుణ్యశ్రీ చనిపోవడం జరిగిందండి. ఆ రోజే కొడుకు ఈదుకుంటూ బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది. అతను పరారీలో ఉన్న విషయమై మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేసి ఆ పరారీలో ఉన్న పెళ్లిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అతని బైక్ నిన్న యానంలో దొరకగా యానం కాలువలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడి నుంచి యానంకి వెళ్ళే కాలువలన్నీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో. అయితే నిన్న 19వ తారీఖు పెళ్లిరాజు అనే అతను యానంకి వెళ్ళి అటు నుంచి చుట్టూ తిరిగి రాజనగరం మండలం రాధేయపాలెంలో తన బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో అతను మండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగిందండి. దాంతో అతను అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అది ఏ కారణం చేత ఇది ఇలా చేసడానికి? అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, తను చనిపోతే తన పిల్లలిద్దరూ అనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పడం జరిగిందండి. ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సార్? అతను చేశాడు. ఎక్కడ సార్? ఇక్కడ పిల్లలిద్దరిని తోసేసి ఆ తర్వాత కాలువలోకి వెళ్ళి యానం దగ్గర బయట దొరికింది కాబట్టి యానం దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ మనసు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సార్, పబ్లిక్ ఏం చెప్తారు? ఈ ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరైనా ఉన్నా కానీ మాకు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మనసు మార్చి ఏదైనా బెటర్ వేస్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు తెలిసినా కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే మా నోటీస్లో ఉండకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ చిన్న పాప కారుణ్యశ్రీ అనే పాపను కూడా చంపడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మహిళా పోలీసులను కూడా యాక్టివేట్ చేసి అందరినీ తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే. అట్లానే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉన్నా, ఎవరైనా అప్పుల బాధల్లో ఉన్నా, ఇట్లాంటి బాధలు ఎవరైనా ఉన్నా, సూసైడ్ చేసుకోబోతున్నారు అని తెలిసినా, ఆల్రెడీ అటెంప్ట్ చేసినట్టు తెలిసినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము సత్వరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొండను కొలగొట్టి అక్రమ గ్రావెల్ అమ్ముకుంటూ చదును చేసిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ముస్లిం
పార్టీ వినతి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని తిప్ప అక్రమాలకు గురవుతుంది. ఉన్న గ్రావెల్ ను అమ్ముకోవటం, చదును చేసిన స్థలాన్ని ప్లాటుగా చేసి అమ్ముతున్నారు కొందరు కౌన్సిలర్లు. అధికార పార్టీ కావడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం లీగ్ పార్టీ నాయకులు కమిషనర్ గంగా ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. చలో డి మునవర్ నా పేరు. ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రాంతంలో తిప్ప ఉంది కదా పైన, ఆ తిప్ప మీద అంత ఆక్రమించి ప్రతి ఒక్కళ్ళు వచ్చి సదరం చేసి ఇళ్ళు వేసుకుంటారు. వాళ్ళు ఇష్టప్రకారంగా ఎవరికి చెప్పేది లేదు. ఏదైనా చెప్తే నీకేంది చెప్పేది సమాధానం అని చెప్తున్నారు. ఎవరికంటే వాళ్ళు దోచుకుంటున్నారు అంతా. ఇది మున్సిపాలిటీ ప్రాపర్టీ. ఇది దాని గురించి మీరు అధికారులు చూసి దాన్ని అరికట్టాలా, అది నా కోరిక. కమిషనర్ కాడికి పోయి ఒక అర్జీ ఇచ్చినాం. మేము అర్జీ ఇచ్చేటప్పుడు మా ముస్లిం పార్టీ గురించి మేము అర్జీ ఇచ్చినాము. దీన్ని ఏదైనా చేసినా మా పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తాం. దానికోసం ఎంత దూరమైనా మేము పోతాం. మేము డి మునవర్ నా పేరు. ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రాంతంలో తిప్ప ఉంది కదా పైన, ఆ తిప్ప మీద అంత ఆక్రమించి ప్రతి ఒక్కళ్ళు వచ్చి సదరం చేసి ఇళ్ళు వేసుకుంటారు. వాళ్ళు ఇష్టప్రకారంగా ఎవరికి చెప్పేది లేదు. ఏదైనా చెప్తే నీకేంది చెప్పేది సమాధానం అని చెప్తున్నారు. ఎవరికంటే వాళ్ళు దోచుకుంటున్నారు అంతా. ఇది మున్సిపాలిటీ ప్రాపర్టీ. ఇది దాని గురించి మీరు అధికారులు చూసి దాన్ని అరికట్టాలా, అది నా కోరిక. కమిషనర్ కాడికి పోయి ఒక అర్జీ ఇచ్చినాం. మేము అర్జీ ఇచ్చేటప్పుడు మా ముస్లిం పార్టీ గురించి మేము అర్జీ ఇచ్చినాము. దీన్ని ఏదైనా చేసినా మా పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తాం. దానికోసం ఎంత దూరమైనా మేము పోతాం. మేము నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో ప్రతి గ్రామానికి ఇంటి వద్దకే వైద్యం అనే పేరుతో 104 గ్రామ సేవ అనే అంబులెన్స్ తో ఆ గ్రామానికి వెళ్లి అక్కడే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆ పంచాయతీలోనే ఉండి ఆ రోజంతా ఉండి వృద్ధులకు, వికలాంగులకు, షుగరు, బీపీ వంటి వాటికి వైద్యం, నెలకు సంబంధించిన మెడిసిన్ ఇవ్వటం, మంచంలో ఉన్న వారికి వారి ఇంటి వద్దకు వెళ్లి వైద్యం అందించాలి. అంబులెన్స్ లో ముఖ్యంగా అన్ని చెకప్లు, మెడిసిన్లు అందుబాటులోకి ఉంటాయి. రాష్ట్ర గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 104 హెల్త్ సర్వీస్ మొబైల్ మెడికల్ క్యాంపు నామ మాత్రంగానే చూస్తున్నారు. ముఖ్యంగా ఈ క్యాంపులో 5 మంది సిబ్బంది ఉండాలి. ఒక డాక్టర్, హెచ్పీ, ఏఎన్ఎం, ఆశా వాలంటీర్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉండాల్సి ఉండగా డాక్టర్ పరిశీలించి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ డాక్టరే విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మొబైల్ మెడికల్ క్యాంపు సక్రమంగా జరిగే విధంగా చూడాలని ప్రజలు, గ్రామస్తులు కోరుతున్నారు. అది ఎండకే నాకు తెలిసి పడుకొని చెమటపోయి లేదంటే
యాక్టర్ డ్యూటీ ఎవడు మన దాటి మనం రావడం టైమింగ్ మాదేంది 9కి ఫేస్లో తీయాలి, సాయంత్రం మళ్ళీ 4కి తీయాలి. ఇవి మాత్రం మేము చేసుకుంటాం. ఆదిత్య విశ్వవిద్యాలయంలో ఆదిత్య ప్రో కార్టింగ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్షిప్ 2025 సీజన్ 5 పోటీలు విజయవంతంగా ముగిశాయి అని ఆదిత్య విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో గల ఇంజనీరింగ్ కళాశాలల నుండి మరియు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఈ ఛాంపియన్షిప్ పోటీలో 13 టీంలు పాల్గొన్నాయి. 19/3/2025 ఎండ్యూరెన్స్ పోటీలకు ముఖ్య అతిథిగా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ అడ్వాన్స్ ఇంజనీరింగ్ గ్రూప్ డాక్టర్ గంగారెడ్డి హాజరై పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు హోరాహోరీగా సాగిన ఎండ్యూరెన్స్ పోటీలలో ఓవరాల్ ఛాంపియన్షిప్ విజేతలను డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ పోటీలో మొదటి బహుమతిగా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, రన్నర్ ఆఫ్ గా SRKR భీమవరం వారు గెలుపొందారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ విన్నర్ కి 75,000 రూపాయలు మరియు రన్నర్ కి 50,000 రూపాయలు నగదు, ఎండ్యూరెన్స్ విన్నర్ కి 50,000 రూపాయలు మరియు రన్నర్ కి 25,000 రూపాయలు నగదు బహుమతిగా అందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంబి శ్రీనివాస్, ప్రో వైస్ ఛాన్సలర్ అకాడమిక్స్ డాక్టర్ ఎస్ రమశ్రీ, రిజిస్ట్రార్ డాక్టర్ జి సురేష్, వివిధ విభాగాల డీన్లు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ SDPP ఎస్ భీమేశ్వరరెడ్డి మరియు ఇతర విభాగాధిపతులు, కోఆర్డినేటర్స్ కె నాగ సురేష్, అడ్డూరి సీతారామమూర్తి, ప్రాజెక్ట్ అసోసియేట్ ఎం శంకర్ సాయి, రామ్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను తీసి తప్పుకున్నానండి సార్. రెడీ రెడీ ఓకే 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 రెడీ రెడీ వెయిట్ బ్రో సార్ వెయిట్ సార్ వెయిట్ వెళ్ళిపో రౌండ్ అలాగే ఒకసారి అట్లా సార్ సార్ ఒకసారి కంపెట్టమన్నా తారీఖుల్లో ఆదిత్య యూనివర్సిటీలో ఈ ప్రో కార్టింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కలిపి మొత్తము 13 టీంలు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనడం జరుగుతుంది. స్టూడెంట్స్ ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదేవిధంగా థియరిటికల్గా వాళ్ళు చదివినటువంటి ఆల్ ఆస్పెక్ట్స్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎటువంటి మార్పులు రావడం జరుగుతుంది, ఏ విధంగా దాన్ని ప్రాక్టికల్గా దాన్ని చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్ ఏంటన్నది తెలియడం కోసమే ఈ ప్రో కార్టింగ్ ఛాంపియన్షిప్ మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 20 నుంచి 25 మంది విద్యార్థులు ఒక 2 నెలలు కష్టపడి బేసిక్ ఆస్పెక్ట్స్ నుంచి కూడా డిజైన్ చేస్తూ చాసెస్ ఎలా ఉండాలి, దాని బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి, దాని యాక్సలరేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, దానికి సంబంధించిన ఏ టైర్స్ ఏ సైజు వాడితే కన్వీనియంట్గా ఉంటుంది లాంటి ఆల్ ఆస్పెక్ట్స్లో డిజైన్ కంప్లీట్ చేసి దాన్ని అసెంబుల్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సో 17, 18 2 రోజుల్లోనూ కూడా రకరకాల టెస్టులు నిర్వహించి దాని ఫిట్నెస్ని టెస్ట్ చేసి అన్ని ఫిట్గా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఈ ఫస్ట్ వచ్చిన గార్డ్స్కి అందరికీ కూడా మొత్తం మనం 4 లక్షల వరకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ సంస్థను నమ్ముకుని 23 సంవత్సరాల నుండి విద్యుత్ మీటర్ రీడింగ్లు తీస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న వేలాది మంది కుటుంబాల పొట్ట కొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం అమలాపురం సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మీటర్ రీడర్స్ తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న సందర్భంలో మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
విద్యుత్ సంస్థను నమ్ముకునే గత 23 సంవత్సరాల నుండి స్పాట్ బిల్లింగ్ చేసుకునే విద్యుత్ బిల్లులు చాలీచాలని జీతాలతో సంస్థను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తమ కుటుంబాలకు న్యాయం చేయమని వినతి పత్రం ఇచ్చామని నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో అమలాపురం యూనియన్ డివిజన్ ప్రెసిడెంట్ పి నాగబాబు, వైస్ ప్రెసిడెంట్ ఆర్ రాజు, సెక్రటరీ తోటా ప్రసాద్, కె లక్ష్మణ్, అన్ని మండలాల విద్యుత్ మీటర్ రీడర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సార్ వీడియో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఉల్డా పంచాయతీ పేడిరాయి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతమని చెప్పాలి. పేడిరాయి, ఇరుకురాయి గ్రామాలకు 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు పాఠశాల ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు భవనం మాత్రం పూర్తి చేయలేదు. గతంలో గ్రామస్తులు గృహాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేసేవారు. క్రమేపీ గ్రామస్తులందరూ ఒక పూర్వక నిర్వహించడంతో అందులో విద్యాబోధన జరిగేది. కానీ ఆ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు అది కూలిపోవడం నేడు ఒక రైస్ మిల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. గతంలో గ్రామస్తులందరూ మా గ్రామంలో పాఠశాల భవనం లేక మా పిల్లలు ఇబ్బందులు పడటమే కాకుండా విద్యకు దూరం అవుతున్నారని, దయచేసి సంబంధిత అధికారులు పాఠశాల భవనం మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసి ఆందోళనకు దిగగా ఎట్టకేలకు నూతన పాఠశాల భవనం నిర్మాణంకై 5 సంవత్సరాల క్రితం మంజూరు చేశారు. కానీ అది 5 సంవత్సరాలుగా కావస్తున్నా నేటికి పూర్తి కాలేదని తెలిపారు. కానీ అక్కడి స్కూల్ కు సంబంధించి సామాగ్రి అంటే బెంచీలు, బల్లలు వంటివి గ్రామంలో ప్రతి గృహంలోనూ దర్శనమిస్తున్నాయి. నేడు బాధాకరమైన విషయం ఏమిటంటే రైస్ మిల్ యాజమాని ఇక్కడ పిల్లలకు విద్యాబోధన చేయటం వలన మాకు ఇబ్బందిగా ఉంది, దయచేసి ఖాళీ చేయమని ఆయన చెప్పడంతో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పాఠశాల భవనం లేక మా పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు అనేది నేరుగా కనిపిస్తుంది. కనుక తక్షణమే సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి నూతన పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని, లేని ఎడల మా పిల్లలను బడి మానిపించడం ఖాయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్పించాలి స్కూల్ భవనం కల్పించాలి 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 స్కూల్ భవనం కల్పించాలి 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 స్కూల్ భవనం కల్పించాలి 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 స్కూల్ భవనం కల్పించాలి. పేడ్రాయి గ్రామానికి స్కూల్ బిల్డింగ్ కల్పించాలి. పేడ్రాయి గ్రామానికి స్కూల్ బిల్డింగ్ కల్పించాలి. పేడ్రాయి గ్రామానికి స్కూల్ బిల్డింగ్ కల్పించాలి. పేడ్రాయి గ్రామానికి స్కూల్ భవనం కల్పించాలి. కూర్చొని మామూలు చిన్న వీడియో తీసుకుంటూ బాగుంటుంది. మేమే సిమెంట్ లెటర్ చేస్తున్నాం. తర్వాత పట్టుకెళ్ళిపోండి కిందికి వెళ్ళేటప్పుడు. నమస్తే సార్, నా పేరు బడ్నాన్ సత్యబాబు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం ఒల్డా పంచాయతీ పేడ్రాయి గ్రామం. అలాగే మా గ్రామానికి వచ్చి స్కూల్ శాంక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా స్కూల్ బిల్డింగ్ అనేది లేదు. అప్పుడు స్టార్టింగ్లో అయితే మా ఊరి పిల్లలకి ఇంటి దగ్గర స్కూల్ చెప్పేవాళ్ళు. ఇంటి దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది అనేసి గ్రామస్తులంతా కలిసి ఈ యొక్క షెడ్యూని కట్టుకోవడం జరిగింది. అలాగే కట్టుకున్న తర్వాత వర్షాలు పడడం కారణంగా షెడ్ అనేది పాడైపోవడం జరిగింది. దాని కారణంగా పాడైపోవడం వల్ల మా యొక్క పిల్లల్ని మా ఊర్లోని మిల్లు కట్టుకోవడం జరిగింది. ఆ మిల్లులోని పిల్లలకి స్కూల్ చెప్పడం అనేది జరుగుతుంది. మా ఊరికి వచ్చి స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది 2 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే అది పూర్తి అవ్వలేదు, సగంలోనే ఆగిపోయింది. మా యొక్క స్కూల్ బిల్డింగ్ని పూర్తి చేసి అలాగే మా యొక్క గ్రామానికి స్కూల్ బిల్డింగ్ సౌకర్యం కల్పిస్తారని కల్పించగలరని ప్రభుత్వాన్ని కోర్పార్థిస్తున్నాం. నమస్తే సార్, నా పేరు ఈశ్వరమ్మ. మా పేడ్రాయి గ్రామము. ఇదిగోండి సార్, మాకు పేడ్రాయి గ్రామంకి స్కూల్ లేదు సార్. మా అల్లూరి సీతారామరాజు జిల్లా పేడ్రాయి గ్రామంకి స్కూల్ లేదు సార్. తీసుకెళ్ళాక పిల్లలకి ఇల్లులకి ఈ వర్షాకాలం అయితే అలా అక్కడ పాక చేసాం సార్. పాక చేస్తే అక్కడ బాగా పిచ్చిపోయింది. పిచ్చిపోతే ఇదిగో మిల్లుకి చెప్తున్నాను సార్. ఇచ్చిన బెంచులు ఇదంతా మెటీరియల్ అంతా స్కూల్ లేకుండా ముందు పంపించేస్తారు సార్. పంపించేస్తే ఇల్లు పెట్టుకున్నాను సార్. చాలా ఇబ్బందులు ఉన్నాను సార్. మాకు దయచేసి స్కూల్ బిల్డింగ్ ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ
టికెట్ కో చైర్మన్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆత్మకూరు 100 పడకల జిల్లా హాస్పిటల్ నందు 100కు పైగా గర్భిణీ స్త్రీలకు రోగులకు బ్రెడ్స్ ఫ్రూట్ జ్యూసులు అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ సహకారంతో జనసేన పార్టీ మండలాల ఇన్ఛార్జీలు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పేట జనసేన పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అక్బర్ బాషా, ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన పార్టీ సంఘం మండల సీనియర్ నాయకులు దాడి భానుకిరణ్, జనసేన పార్టీ పట్న నాయకులు గడ్డం వంశీ, ఆత్మకూరు రూరల్ నాయకులు శ్రీరామ్, పవన్, భాను చంద్ర, వినయ్, చంద్రారెడ్డి, వెంకటేష్, నజీర్, శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు సయ్యద్ అక్బర్ బాషా, ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. ఈరోజు ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఉదయం 9 గంటలకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేపించి ఆయన నిన్ను నూరేళ్లతో ఉండాలని, మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిలో ఆయన పేరు మీద రోగులకి 100 మందికి పైగా ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ అండ్ జ్యూస్లు అవన్నీ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో, మరియు చదలవాడ హరీష్ గారి ఎన్ఆర్ఐ గారు చదలవాడ హరీష్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు కూడా చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మనం జనసేన పార్టీ ఏదైనా కానీ వాళ్ళకి ఆపద ఉంటే ముందు ఉంటుందని ఈ గుర్తింపుగా ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. యూనివర్సిటీ విద్యార్థి న్యాయ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధిరోహించి ఈరోజు జనసేన పార్టీలో ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహిస్తూ ఈరోజు టిట్కో చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టిట్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి 65వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు చదలవాడ హరీష్ గారు ఆత్మకూరు నియోజకవర్గంలోని 100 పడకల హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పండ్లు అదేవిధంగా జ్యూసు అలాంటి ఏర్పాటు చేస్తూ ఈ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక బాల సదనం ఆశ్రమంను నేడు బాలల హక్కుల పరిరక్షణ వేదిక స్టేట్ కో కన్వీనర్ కాంగ్ సుభా సందర్శించారు. ముందుగా ఆశ్రమంలో గల పిల్లలతో మమేకమై వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలందరూ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మన భవిష్యత్తు రానున్న రోజుల్లో ధనం కంట విద్య గొప్పది అనే విషయం గుర్తించాలని, మన భవిష్యత్తు బాగుండాలంటే అది కేవలం విద్య వల్ల మాత్రమే అవుతుందని, కనుక మీరందరూ విద్యపై ప్రత్యేక దృష్టి సారించి శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుతూ విద్య యొక్క ప్రాముఖ్యతపై చిన్నారులకు పలు సలహాలు, సూచనలు ఇస్తూ మీకు ఎటువంటి సమస్య వాటిల్లినా నాకు నేరుగా తెలియజేస్తే నా వరకు పరిష్కారమయ్యే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాకు కన్వీనర్ అప్పల్ రాజు కుమార్తె జన్మదిన వేడుకలు ఆశ్రమ చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ చిన్నారులకు పుస్తకాలు, తనలో వంటి ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ వేదిక స్టేట్ కో కన్వీనర్ కాంగు సుభతో పాటు జిల్లా కన్వీనర్లు భాస్కర్ సత్యనారాయణ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, ఆశ్రమ ఇన్ఛార్జి ఊర్మిళ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. బాలల హక్కుల పరిరక్షణ ఫోరంలో సిఆర్పిఎఫ్ గురుగుబల్లి దామోదరం సార్ ఆధ్వర్యంలో స్టేట్ కమిటీ నియమించబడ్డారు. స్టేట్ కమిటీలో నేను స్టేట్ కో కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నాను. స్టేట్ కో కన్వీనర్గా బాధ్యతలు తీసుకుని 21 జిల్లాల వారు విజయవాడ వెళ్ళి నేను బాధ్యత తీసుకున్నాను. అలాగే 21 జిల్లాల వారు కూడా కో కన్వీనర్స్గా ఎంపిక అయ్యారు. మా కన్వీనర్ గారు దామోదర్ గారు
ఆదేశాల మేరకు మేము స్కూల్స్ సందర్శించడం జరుగుతుంది. నిన్న 2-3 రోజుల క్రితం కొయ్యూరు, కేడిపేట చుట్టుపక్కల ఉన్న ఒక 6-7 స్కూల్స్ సందర్శన జరిగింది. చిన్న లోటుపాట్లు ఉంది. మళ్ళీ మేము వచ్చేసరికి అది రిపీట్ కాకూడదని కూడా చెప్పడం జరిగింది. అలాగే మా జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నడిబొడ్డున ఉన్న బాలసదన్లో దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. వారికి మా కో-కన్వీనర్ అయిన అప్పలరాజు గారు, మేడం ఈరోజు మా పాప బర్త్డే, ఏదైనా స్కూల్ సందర్శిద్దామని చెప్పడం జరిగింది. అయితే తన హాస్పిటల్ అని డిసైడ్ అయ్యారు. నేనైతే స్కూల్ చిన్నపిల్లల దగ్గరికి వెళ్దామని చెప్పి ఈరోజు బాలసదన్కి వచ్చి మేము పిల్లలకి బుక్స్, పెన్నులు అండ్ వాళ్ళు తినడానికి కేకులు, బనానాస్ కూడా ఇచ్చాము. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా నిజంగా సొంత తల్లిదండ్రులాగా బిడ్డల్ని చూసుకుంటున్నారు. చాలా శుభ్రతతో ఉంది. చిన్న వీళ్ళకి ఎక్విప్మెంట్స్ కొంచెం తక్కువగా ఉంది. గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పాము. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి గట్టున ఉన్న ట్రాన్స్కో ఎస్సీ ఆఫీస్ ఎదురుగా ఫూలే విగ్రహం వద్ద వారంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లను నమ్ముకుని తమకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి పీఎఫ్, ఈఎస్ఐ బ్యాంకు ద్వారా జీతాలు పడే విధంగా చేసుకున్నామని, 15 ఏళ్లుగా పీఎఫ్, ఈఎస్ఐ పొందుతున్న తమకు ఈ రోజుకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే తమకు ఇక పని ఉండదన్న అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 30 సంవత్సరాల నుండి ఈ పని నమ్ముకుని చేస్తున్న తమకు 48 ఏళ్ల వయసు వచ్చిందని, ఇప్పుడు వేరే ఉద్యోగాలు ఎవరు తీసుకుంటారని సురేష్ కుమార్ ప్రశ్నించారు. తమ సమస్యను విద్యుత్, బీసీ, ఎస్సీసీ, సిఎండి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, లేకుంటే కుటుంబాలతో రోడ్డున పడతామని సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కె సురేష్ కుమార్ అండి. D5 సెక్షన్ రాజమండ్రి డివిజన్ నుంచి చేస్తున్నాను. మాకు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ రూపంలో మా ఉద్యోగ భద్రత లేదని నిరుత్సాహంతో మేము అందరూ ఉన్నామండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అయితే మేము గత 25 సంవత్సరాల నుంచి పైబడి ఈ యొక్క సంస్థను నమ్ముకొని అనేక పోరాటాలు చేసి పిఎఫ్, ఈఎస్ఐ బట్టి యొక్క త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీస్ పొందడానికి మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నామండి. 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు పిఎఫ్. అయినప్పటికీ కూడా మాకు ఈ ఉద్యోగంలో భద్రత లేకుండా మాకు మరి కాంట్రాక్టర్లు మరి అండదండలతో మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇక కొత్త నూతన విధానాలు, కాంట్రాక్టర్లకి ఇక మరి వాళ్ళ కొమ్ము కాస్తూ మరి మా కార్మికుల యొక్క చట్టాలను అమలు చేయకుండా మరి ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ల రూపంలో మమ్మల్ని ఇక పంపించడానికి, పొగబెట్టి పంపించేయడానికి మాకు డిమాండ్స్ చెప్పండి. మీ డిమాండ్స్ మాకు ప్రత్యేకమైన డిమాండ్లు అండి. స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని, మీటర్ రీడర్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, 3 కంపెనీల్లో పరిధిలో పని దినాలు అమలు చేయాలని, అదేవిధంగా 2019 మీటర్ రీడర్స్కి ఒక పైసా కూడా పెంచలేదండి. ఇప్పుడు మనకి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి యొక్క పోరాటాల్లో మాకు ఒకవైపు నుంచి లోకల్గా ఉన్నటువంటి యొక్క సమస్యలు చూస్తుంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. మరి మాకు ఉన్న వయసు అంతా కూడా ఈ సంస్థలోనే పెట్టున్నాం. ఇప్పుడు మాకు దగ్గరగా 45-48 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాయి. వేరే సంస్థలకు వెళ్ళి మాకు పని చేయలేని పరిస్థితిలో సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ యొక్క సంస్థని నమ్ముకొని చేస్తున్నాము. వేరే ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు ఏం చేయకుండా దీన్నే దైవంగా భావించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? దృష్టికి, ఎస్సీ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళా ఉన్నాయి. మరి అటువంటి సిఎండి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి ఉన్నాం. మరి ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటూ మరి మినిస్టర్ గారు, విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారిని కూడా కలిసి ఉన్నాము. మరి ఇవన్నిటికి కూడా సమస్యలకు పరిష్కారం చేకూర్చాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వీడిన కర్కస తండ్రి పెళ్లిరాజు మిస్టరీ.
అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన రామచంద్రపురం పోలీసులు. చదును చేసిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కమిషనర్కు ముస్లింగా పార్టీ వినతి. కలిగిరి మండలంలో ప్రతి గ్రామానికి ఇంటి వద్దకే వైద్యం అనే పేరుతో 104 గ్రామ సేవ 104 గ్రామ సేవలకు హాజరు కాని మెడికల్ అధికారి. ఇదరెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.